హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన విశ్వంబర సినిమా గ్లిమ్స్ గురించి 2 నిమిషాలు డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ అందరూ బాస్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు సార్. ఈ సందర్భంగా రిలీజ్ అయిన విశ్వంబర గ్లిమ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రెస్టీజియస్ మూవీ విశ్వంబర. ఈరోజు దాని నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లిమ్స్ని మేకర్స్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. డైరెక్టర్ వశిష్ఠ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే ఈ విశ్వంబర మూవీ నెక్స్ట్ లెవెల్ మూవీ అని ఈ గ్లిమ్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. లోకాల్లో ట్రావెల్ చేసే కాన్సెప్ట్తో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు మేకర్స్. ఇక ఈ సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్గా విఎఫ్ఎక్స్ వర్క్ ఉండబోతుందని చిత్ర మేకర్స్ చెప్తూనే వస్తున్నారు. వారు చెప్పినట్టుగానే ఈ గ్లిమ్స్లో గ్రాఫిక్స్ వర్క్ మైండ్ పోతుంది. ఈ విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే ఈ సినిమా రిలీజ్ని పోస్ట్ పోన్ చేసినట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. విఎఫ్ఎక్సే ప్రధాన రీజన్గా ఈ సినిమాని ఎందుకు పోస్ట్ పోన్ చేశారనేది మనకి గ్లిమ్స్ చూస్తే ఖచ్చితంగా స్పష్టమవుతుంది. గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా రావాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ గ్లిమ్స్లో విశ్వంబరలో ఏం జరిగింది అనే ప్రశ్నకి కొంతమేరకు క్లూ ఇచ్చారు. అయితే సినిమాకి సంబంధించి మెయిన్ స్టోరీ పాయింట్ ఏదైతే ఉందో అది అర్థం అవ్వకుండా జాగ్రత్త పడ్డారు ఈ సినిమా మేకర్స్ గ్లిమ్స్ విషయంలో. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్లు కూడా ఏమాత్రం తక్కువ కాదనే విషయం చిరంజీవి గారితో చూపించిన గ్లిమ్స్లో ఫైట్ సీన్ చూస్తే అట్టే అర్థమైపోతుంది. అంతేకాకుండా ఈ గ్లిమ్స్కి మేజర్ హైలైట్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఈ గ్లిమ్స్లో ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన మ్యూజిక్ చాలా కొత్తగా ఫ్రెష్గా కనిపిస్తుంది. గతంలో చిరంజీవి గారు కీరవాణి గారి కాంబినేషన్లో బిగ్గెస్ట్ హిట్స్ వచ్చినాయి వీళ్ళ కాంబినేషన్లో. ఇప్పుడు మళ్ళీ విశ్వంబరలో కలిసి పనిచేస్తున్నారు. ఈసారి వీళ్ళిద్దరు కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత. ఈ మూవీకి సంబంధించి గతంలో ఒక గ్లిమ్స్ వచ్చింది. అయితే ఆ గ్లిమ్స్కి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కానీ ఈసారి మాత్రం మేకర్స్ విఎఫ్ఎక్స్ విషయంలో కానీ బీజిఎం విషయంలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అదిరిపోయిందని చెప్పొచ్చు ఈ గ్లిమ్స్ మాత్రం. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఫ్యాన్స్ డిఫరెంట్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాల తర్వాత ఆయన ఇటువంటి సినిమా చేయడం అనేది ఆడియన్స్ని ఖచ్చితంగా ఎగ్జైట్ చేస్తుంది. ఈ విశ్వంబర అనే చిత్రం ఓన్లీ తెలుగు వరకే కాకుండా మొత్తం పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో చిరంజీవి ఇలాంటి అడ్వెంచరస్ ఫిలిం అంజీ అనే ఫిలిం చేశారు. ఆ ఫిలిం ఈ రోజుకి కూడా విఎఫ్ఎక్స్ విషయంలో మొదటి స్థానంలో ఉంటుంది. అంత ఇంపార్టెంట్ ఉంటుంది ఆ సినిమాకి విఎఫ్ఎక్స్ పరంగా. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారి నుంచి విశ్వంబర అనే చిత్రం రావడంతో ప్రేక్షకులు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఈ సినిమా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ అలరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించి టైటిల్ అండ్ గ్లిమ్స్ కూడా ఈరోజు రాబోతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో వెంకటేష్ గారు ఒక చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలా హిట్ అయిందో ఈ సినిమా కూడా అదే రేంజ్లో ఆడుతుందని జనాలు ఊహిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవబోయే అనిల్ రావుపూడి గారి ఫ్యామిలీ చిత్రం చిరంజీవి గారికి బాగా హిట్ అయ్యి అన్ని రికార్డులు కొలగొట్టాలని, అలాగే దాని తర్వాత రిలీజ్ అవబోతున్న ఈ మన విశ్వంబర చిత్రం కూడా అన్ని రికార్డులు తిరగరాసి మళ్ళీ చిరంజీవి గారు నెంబర్ 1 స్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ మన టాకీస్ టుడే ఛానల్ తరపున వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి సార్. మీరు ఇలాగే సినిమాలు చేస్తూ ఇంకా ఎదగాలి. అట్లాగే మీ సేవా కార్యక్రమాలు కూడా ఇంకా ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇది ఈరోజు మన ఈ విశ్వంబర గ్లిమ్స్ డిస్కషన్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.